హాయ్ అండి. ఈ మందార చెట్లు పూల్లాగా మన కుటుంబం కూడా అమ్మవారిది చాలా పెద్దది. నలుగురు అన్నయ్యలు, మనం నలుగురు అక్క చెల్లెళ్ళు, మేము 8 మంది. అమ్మా నాన్నతో 10 మంది. వ్యవసాయం చేయటం మా రెండో అన్నయ్య, మా రెండో అక్క వ్యవసాయం చేస్తారు. మా నాన్న టింబర్ డిపో కలప వ్యాపారం చేసేవాడు. మా నాన్న, మా ఇద్దరు అన్నలు, మా నాన్న కలప వ్యాపారం, ఇంకా 25 మంది కూలీలతో కలిపి చేసేవాళ్ళు. అమ్మ అన్నం తీసుకొని మా రెండో అన్నకు అక్కకు పొలం పోయేది. 10ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చేవాడు. గేదె పాలు 4 బరెగొడ్లు గేదె పాలు తీసుకొని పడుకునేటప్పటికి ఆ టైం సరిపోయేది. చాలా కష్టజీవులు. 8 మంది మన సంతానం. అయినా ఎలా పెంచారు ఏమో అర్థం కాలేదు. మనం ఎలా పెరిగాము కూడా మనకు అర్థం కాలేదు. ఎంత చక్కగా తినేవాళ్ళం, హ్యాపీగా తిరిగేవాళ్ళం. ఏముండదు, కంటి నిద్రపోయేవాళ్ళం. 7ంటికల్లా పడుకునేవాళ్ళం. మళ్ళీ ఉదయం 4:30కే లేచేవాళ్ళం అమ్మతో. ఇది మా ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళు తప్పు చేస్తే మా నాన్న సహించడు. అన్నం మెతుకు కింద పడితే ఆ అన్నం మెతుకు కోసమే కదా మనం ఇంత కష్టపడుతున్నామని మా నాన్న ఊరుకోరు. జాగ్రత్తగా ప్లేట్లో మొత్తం తినాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు మా నాన్నగారు. తర్వాత మనం ఎంత ఉన్నా కూడా అణిగి మణిగి ఉండాలి. మనం ఉన్నోళ్ళమని వేరే వాళ్ళ ముందు కించపరిచి మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అన్న టయానికన్నా 4 రోజుల ముందే ఇచ్చేయాలి. అప్పుడు మనకు గౌరవం ఉంటుంది. డబ్బు దగ్గర మన విలువలు మనం కాపాడుకోవాలి అని మా అమ్మ నాన్న, మా నాన్నగారు అలా నేర్పేవారు మాకు. సంవత్సరం పొడుగుతా చేసిన డబ్బులు 5,000 దాచిపెడితే 1 ఎకరం పొలం ఇంకొక 5,000 అప్పు తీసుకొని ఆ రోజుల్లో 10,000 ఎకరం పొలం వచ్చేది. అలా కొని పాపట్టి కూడబెట్టి మా నాన్నగారు చేశారు. అంత కష్టజీవి. నిజాయితీగా ఉండాలంటారు. అలాంటి వాళ్ళతోనే మాట్లాడాలంటారు. మనకెంత ఉన్నా ఎంత గోల్డ్ ఉన్నా కూడా మాకు గోల్డ్ పెట్టుకొని ఇచ్చేవారు. పెళ్ళిళ్ళైన తర్వాత మీ అత్తమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టుకోండి అని చెప్పేవారు. ఇది నా